ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్లకంటూ మంచి క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ హీరోలకైతే చాలా మంచి గుర్తింపు ఉంది. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్క హీరో కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్లే కావటం విశేషం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లినవే కావటం విశేషం. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వాళ్ల నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ ఫ్యామిలీ గొడవల వల్ల జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చిన విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి వీళ్ల మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి? గత కొద్ది రోజుల క్రితం వరకు వీళ్లు చాలా బాగా కలిసిమెలిసి ఉన్నారు. మరి మధ్యలో బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? అయితే చిన్న చిన్న మనస్పర్ధలతో స్టార్ట్ అయిన వీళ్ల గొడవలు ఇప్పుడు ఒకరికొకరు ఎదురు పడినా సరే పలకరించుకోలేనంత పెద్ద గొడవలుగా మారిపోయిన విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెబుతూ ఒక ట్వీట్ అయితే చేశాడు. కానీ బాలయ్య దానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యతో మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పటికీ బాలయ్య బాబు మాత్రం వాళ్లతో మాట్లాడే ప్రసక్తే లేదు అన్నట్టుగా తన మొండి వైఖరిని తెలియబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఒకవైపు ఉంటే నందమూరి ఫ్యామిలీ మొత్తం మరొక వైపు అన్నట్టుగా తెలుస్తోంది. మరి బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్కి మధ్య విభేదాలు రావటానికి కారణం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని రోజుల నుంచి బాలయ్య బాబు చంద్రబాబుతో సరిగ్గా కలవటం లేదు. టీడీపీ పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి మద్దతు తెలపలేకపోవటంతో ఆయనను పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సాక్షిగా బాలయ్య చెల్లెలైన భువనేశ్వరిని ఉద్దేశించి వల్లభనేని వంశీ, కొడాలి నాని కొన్ని ఘాటు వ్యాఖ్యలైతే చేశారు. దాని మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల మీద ఫైర్ అవుతూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్కి స్కిల్ డెవలప్మెంట్ ముందు జైల్లో ఉన్నప్పుడు చాలామంది అతన్ని పరామర్శించడానికి వచ్చారు. కానీ నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లు మాత్రం రాకపోవడంతో బాలయ్య బాబుకి వాళ్ల మీద ద్వేషం మరింత పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి వాళ్లతో అసలు మాట్లాడేదే లేదు అన్నట్టుగా బాలయ్య మొండి వైఖరిని పాటిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఫ్యూచర్లో అయినా వీళ్ల మధ్య మాటలు కలుస్తాయా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.